Hello YouTube boys and girls, welcome back to my channel. Good morning. So guys, hero అయితే మనం వెళ్ళబోతున్నాం ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ థీమ్ పార్క్ కి. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వెళ్ళబోతున్నాం అండ్ అది వచ్చేసి సురేంద్రపురిలో ఉంది. అండ్ ఈ పార్క్ డీటెయిల్స్ మొత్తం మీకు త్వరలోనే చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎక్కడుంది, ఏంటి టైమింగ్స్, ఏంటి టికెట్ ప్రైస్ ఏంటంతా ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఇప్పుడైతే ఫుల్ ఆన్ రెడీ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ యాదగిరి గుట్ట వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మనం సురేంద్రపూర్ వెళ్ళాలి. సో ఇప్పుడైతే బయలుదేరుతాం. సో టైం వచ్చేసి 8 అట్లా అవుతుంది. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా అండ్ కలుస్తా ఎలా ఉంది అని నేను చూపిస్తాను మొత్తం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళాక కలుస్తాను. సో గైస్ ఫైనల్లీ సురేంద్రపురి ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ థీమ్ పార్క్ అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే చూడండి హనుమాన్ విగ్రహం అండ్ శివుడి విగ్రహం అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తాం అండ్ చెప్తా టికెట్ ప్రైస్ ఎంత ఏంటిది మొత్తం. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాం. సో గైస్ ఇక్కడ చూడండి సురేంద్రపురి అండ్ మనకి ఇక్కడికి రానికి 2 hours పట్టింది అనమాట. అండ్ సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎంత పెద్దగా అనిపిస్తుందో. సో గైస్ ఇక్కడ చూడండి, ఒకే దీనిపైన ఇద్దరు, ఇక్కడ శివుడు గారు ఉన్నారు అండ్ ఇటు హనుమంతుల వారు ఉన్నారు. సో క్రేజీ, ఇప్పుడే చూసిన నేను. ఇక్కడ ఇక్కడేమో శివుడు ఉన్నారు అండ్ ఇటు హనుమంతుల వారు ఉన్నారు. సో క్రేజీ ఉంది ఇది. సో గైస్ అయితే క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ ఎంట్రీ అంట మనకి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 350 per person అండ్ బిలో 5 years వాళ్ళకి ఫ్రీ అనమాట. అండ్ ఇక్కడ 350 అనమాట టికెట్. సో ఇప్పుడు టికెట్ అయితే తీసుకుందాం అండ్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో. సో గైస్ ఇక్కడ టికెట్ అనమాట. అండ్ సో గైస్ ఇది ఎంట్రీ అనమాట మనకి. సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే సో ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. సో గైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారనమాట. అందరి స్కల్ప్చర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే అండ్ ఇక్కడ అండ్ ఇది వచ్చేసి మనకి 3 kilometers దాకా స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో లోపల చూడాలంటే 3 kilometers నడుచుకుంటూ చూడాలి. అండ్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి దీని లోపలికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మొత్తం మనకి కనిపిస్తుంది కదా. అండ్ ఈ టెంపుల్స్ ఎక్కడెక్కడివి అని కూడా ఇక్కడ వేసారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇటు బయటికి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళాలా. ఇక్కడ చూడండి ఇదైతే క్రేజీ ఉందన్నమాట. మొత్తం మూవింగ్ కదులుతుంది, క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ మనకి మార్కింగ్ అనేది ఇచ్చారు. సో ఇది ఫాలో అవుతూ
వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి స్నేక్స్. సో మార్కింగ్ ఫాలో అవ్వకుండా వెళ్తే మొత్తం కవర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ దీని లోపలికి నాగలోకం, స్నేక్స్ ఆఫ్ వరల్డ్, వరల్డ్ ఆఫ్ స్నేక్స్. సో గైస్ నాగలోకంలోకి వచ్చినాం. అండ్ ఇక్కడ చూడండి మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ తోటి క్రేజీ ఉంది. నాగలోకం. అండ్ ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు పైకి ఉన్నాయి. అండ్ ఇటు ఎగ్జిట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మొత్తం నాగలోకం. అండ్ ఇక్కడ మనకి ఒక ఏమన్నా మొత్తం ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్. అండ్ ఈ లోపల నుంచి బయటకు అయితే వచ్చాం. నాగలోకం నుంచి, గర్భలోకంలో ఉండే నాగలోకం అంట. అండ్ ఇక్కడికి ఇప్పుడు ఇటు వెళ్ళాలా. సో మనం ఇక్కడ తీసుకొని ఇటైతే వెళ్దాం. ఇటు మంచు చరిత్ర అంట. అండ్ ఇటు సో గైస్ ఇంద్రలోకం అంట. అండ్ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే సురేంద్రపురి ఆడియో గైడ్ ప్లే స్టోర్ లాంచ్ చేసుకొని ఇక్కడ ఉన్న స్కానర్స్ స్కాన్ చేస్తే మనకి వీటి గురించి తెలుస్తుంది అనమాట. అండ్ ఇదంతా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ శ్రీకృష్ణ ఉడిపిలో కర్ణాటక. అండ్ కనక మహాలక్ష్మి విశాఖపట్నం. శివ టెంపుల్ తంజయూర్ అంట. గోవర్ధన్ గిరి ఇక్కడ చూడండి. వేద పురుషులు. అండ్ ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల. అండ్ ఇక్కడ వారాహ నరసింహ. స్టోన్ చారియట్ అంత పెద్ద ఉంది. అండ్ ఇటు సైడ్ రెండు సైడ్ ఉందన్నమాట. అండ్ రెండు సైడ్లు కవర్ చేయాల. ఇక్కడ లార్డ్ బుద్ధ, నాగార్జున సాగర్ మనం వెళ్ళాం కదా అక్కడ. అండ్ ఇక్కడ అండ్ ఇటు ఒకేసారి ఇట్లా కవర్ చేయాలి. ఇక్కడ చూడండి మొత్తం. అండ్ ఇక్కడ నుంచి ఇటు లోపలికి స్వస్ యమలోకంగా అయితే వచ్చేసాం.
ఇక్కడ చూడండి, యమలోకం. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళబోతున్నా. సో గైస్, యమలోకం లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు కైలాసంకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కైలాసం, ఇక్కడ కైలాసంలో మొత్తం వాటర్ వాటర్ ఉంది. కైలాసం లోపలికి అయితే దిగామన్నమాట. సో ఇక్కడ వాటర్ లో కైలాస లోకం చూడడానికి వచ్చాం. ఇక్కడ వాటర్ లో అయితే నడుస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, అండ్ మొత్తం తిరగడానికి 2 hours పడుతుందంట మనకి, చెప్పినా కదా. అండ్ అండ్ ఇక్కడ లోపల ఏదో ఉంది, అమర్నాథ్ శివలింగ్. ఇక్కడ రావణాసురుడు. అండ్ ఇక్కడ సో ఇక్కడ నుంచి కిందకి ఎక్కడికి వెళ్తున్నాం. అండ్ కిందకి అనుకుంటాయిగా, చూసారు కదా కైలాస లోకం. సో ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అంట, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇటు మనకి జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు. మల్లికార్జున, శ్రీశైలం అండ్ భీష్మవరం, పూణే మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర. అమలేశ్వర్, ఉజ్జయిని, రామేశ్వరం తమిళనాడు, గుజరాత్ అండ్ బీహార్, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ ఇక్కడ గుజరాత్. అండ్ ఇటు అందరూ కైలాసం అని వెళ్తున్నారు. అండ్ శంకరి దేవి, శ్రీలంక. అండ్ మొత్తం ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. భద్రాచలం. అండ్ మీరు అన్ని ప్లేసెస్ తిరగలేను అనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు. పూరి, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అండ్ అమరావతి. మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ అండ్ క్రేజీ. ఏముంది, 2 hours కదా తిరిగి చూడడానికి. అండ్ ఎక్కడికో లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ మళ్ళీ ఇటు. సో ఇప్పుడైతే స్నేక్ లోపల నుంచి బయటికి అయితే వస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, స్నేక్ లోపల ఐరావతం. ఇక్కడ చూడండి ఐరావతం. అండ్ బుద్ధాస్ వెడ్డింగ్. అండ్ బుద్ధ సీయింగ్ అ సిక్ ఓల్డ్ మ్యాన్ అంట ఈడ. ఇక్కడ చూడండి
అండ్ ఇక్కడ మొత్తం బుద్ధాస్ లైఫ్ స్టోరీ అన్నమాట మనకి. అండ్ ఇటు వచ్చేసి బుద్ధ గివింగ్ సన్యాస టు హిజ్ వైఫ్, మొత్తం బుద్ధుడి లైఫ్ స్టోరీ అన్నమాట ఇక్కడ చూపించారు స్కల్ప్చర్స్ చుట్టి. అండ్ ఇటు బయటికి వినాయక స్వామి తమిళనాడు. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి కేరళ. సో మళ్ళీ ఇటు మనకి అయితే శ్రీకృష్ణ కిల్లింగ్ ద డెమోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రీన్. యూ కెన్ సీ ద మదర్ గాడెసెస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అంట లోపల మనకి లార్డ్ కృష్ణ. అండ్ ఇక్కడ ఇటు సోమేశ్వరుడు గుజరాత్. అండ్ సాయిబాబా మహారాష్ట్ర షిరిడి. అండ్ మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్. అన్ని స్టేట్స్ దేవుళ్ళు ఇక్కడే కవర్ చేస్తాం, అన్ని మైథలాజికల్. ఇది మహారాష్ట్ర. అండ్ ఇది మహారాష్ట్ర ఈ విగ్రహంలో. అండ్ కుబ్జికా దేవి. అండ్ హియర్ మహాలక్ష్మి. కాలభైరవుడు కాశీ యూపీ. అండ్ ఇక్కడ మహారాష్ట్ర. అండ్ కోల్హాపూర్. అండ్ ఇక్కడ మహారాష్ట్ర దత్తాత్రేయుడు. అండ్ ఇక్కడ కర్ణాటక. అండ్ చెన్నై పార్థసారథి. అండ్ తమిళనాడు. అండ్ ఇక్కడ మనకి అండ్ అన్నమాట శ్రీరంగం. అండ్ ఇక్కడ మనకి కర్ణాటక హంపీలో చారియట్ ఇది మనకి. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద శివుడి విగ్రహం ఉందో. సో ఇప్పుడు ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఏనుగు లోపల నుంచి అండ్ అక్కడ అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. చూడండి బ్రహ్మలోకం. సో బ్రహ్మలోకానికి అయితే వచ్చేసామన్నమాట. బ్రహ్మలోకంకి వస్తామంటే ఇక్కడ చూడండి అందరు మొత్తం అన్ని కవర్ చేశారు. బ్రహ్మలోకం, పాతాళలోకం అన్ని అందరూ ఇక్కడ. ఇటు ఇటు ఎవ్రీవేర్. అండ్ ఇప్పుడు అండ్ దాని కింద పోతే మొత్తం వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ దాకా కూడా వస్తుంది మొత్తం. అండ్ ఇక్కడ చూడండి క్రేజీ అసలు. ఇక్కడ అందరు ఉన్నారు. అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ
కదులుతున్నారు అండ్ క్రేజీ ఉంది అసలు, మస్తు ఉంది. అండ్ ఇక్కడంతా అందరూ దేవుళ్ళు అందరు ఉన్నారు. అండ్ ఇటు కూడా మనకి క్షేత్ర సాగర మధానం ఇక్కడ. అండ్ సో వరదరాజస్వామి. అండ్ ఇక్కడ బంగారు బల్లి. సో ఇప్పుడు వైకుంఠానికి వెళ్తున్నాం అన్నమాట. వైకుంఠం లోపలికి అయితే వచ్చేసాం. వీడియో తీసుకోవచ్చు. క్రేజీ అసలు. అండ్ ఇక్కడ వైకుంఠంలో మనకి విష్ణులోకం. అండ్ గైస్ ఇక్కడ నుంచి మనకి రామాయణం స్టార్ట్ అవుతుంది అనమాట. రామాయణం birth of Rama and Lakshmana, and Rama, Lakshmana, Bharata and Satrugna undergoing education under the sage. ఇక్కడ రాసి ఉండడం మొత్తం. అండ్ ఇక్కడ రామ్ లక్ష్మణ అండర్గోయింగ్ ఆర్చరీ ట్రైనింగ్. అండ్ ఇక్కడ శివాస్ బో. అండ్ ఇక్కడ ఈగో ఆఫ్ పరశురామ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ రామాస్ coronation, and కైకేయి మందార కాన్వర్జేషన్. మొత్తం రామాయణం మీద పెట్టేసారు. కైకేయి డిమాండింగ్ దశరథ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ 2 bonds given to her. ఇంకా దాని తర్వాత వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ భరత మీటింగ్ రామ ఇన్ ఫారెస్ట్ అండ్ వైపింగ్ ఫర్ రామ. అండ్ భరత ప్రొసీడింగ్ టు అయోధ్య టేకింగ్ రామ. సో ఇక్కడ మొత్తం ఇది వాటర్ స్ప్రే చేస్తున్నారు. మొత్తం ఇట్లా కెమెరా మీద పడి ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇటు అన్నమాట. శూర్పణఖ రామ టు మ్యారీ హర్, beseeching to marry her. And Lakshmana cutting the nose of Surpanaka. And Sita soliciting Rama to fetch the golden deer. And ఇక మొత్తం రామాయణం లక్ష్మణ్ రేఖ. అండ్ జటాయు. అండ్ ఇక్కడ సుగ్రీవ్. అండ్ ఇక్కడ వాలి అండ్ సుగ్రీవ్ ఫైట్, కిల్లింగ్ ఆఫ్ వాలి. ఇక్కడ రామ గివింగ్ రింగ్ టు హనుమాన్. అండ్ ఇదంతా అనమాట మనకి ఇక్కడ. అండ్ అదనమాట రామాయణం. ఇంకా రామాయణం ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంతా మొత్తం రావణాసుడి దగ్గరికి వెళ్ళడం. అండ్ ఇక్కడ ఇంద్రజిత్ మేకింగ్ లక్ష్మణ ఫాల్ ఇన్ టు ఫిట్, వేకింగ్ ఆఫ్ కుంభకరణ్ లేపుతున్నారు. అండ్ రావణ వార్, ద కిల్లింగ్ ఆఫ్ రావణ. అండ్ coronation of Vibhishana. Sita ready to perform Agni Pravesha. Sita, Rama and Lakshman leaving for Ayodhya. Bharata and Shatrugna welcome Sita, Rama and Lakshmana to Ayodhya. Coronation of Sri Rama. And Mata Ramayanam. And Golden Temple Amritsar. Golden Temple Amritsar.
ఇంకా అక్కడ పెయింటింగ్ జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ బనారస్ యూపీ. Destruction of Daksha Yajna. Shiva carrying the body of Parvati. And ikkada సో ఆల్రెడీ సగం నాకు వచ్చాము, ఎక్కడికి వచ్చాము కూడా తెలియదు. అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాం. లక్ష్మణన్ టెంపుల్. అండ్ ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, సౌండ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. అండ్ గౌతమ బుద్ధ బీహార్. సో అన్నమాట, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా హనుమత చరిత్ర స్టార్ట్ ఇక్కడ. హనుమాన్ and trying to swallow the sun. And అప్పుడే లార్డ్ ఇంద్ర థ్రోయింగ్. అండ్ ఇక్కడ he was back with the gods of Brahma, Vishnu, Maheshwar, Indra and other blessing ఆంజనేయ. ఎంతమంది బ్లెస్ చేశారు ఆయనని. హనుమంతుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని తోకతో బంధించేశారు. అశోకవాహన. అండ్ ఇక్కడ మీటింగ్ సీత getting tired with Brahmastra Indrajit while fighting with demons. Lanka Dahanam. సో ఇప్పుడు పాతాళ లోకంకి వెళ్ళబోతున్నాం. సో ఇది పాతాళ లోకం. మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ తోటి మొత్తం పెట్టారు మనకి. అండ్ ఇక్కడ బాల దేవతలు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ. ఇక్కడ నుంచి మహాభారతం స్టార్ట్ అంట. మహాభారతం అనే స్టార్ట్ అయింది ఇక్కడ. మొత్తం ఇదంతా ఇక మహాభారతం మొత్తం మనకి
మొత్తం వీటితో ఇలా చూపించేస్తున్నారు మహాభారతం మొత్తం. చూస్తున్నారు ఇక్కడంతా. సో ఇక్కడ చూడండి మొత్తం ఇల్యూషన్. మొత్తం ఇల్యూషన్ లాగా అన్నమాట. ఇక్కడ నిజంగా వస్తే తెలుస్తుంది. మొత్తం ఇక్కడ చుట్టూ మిర్రర్స్ ఉన్నాయి. క్రేజీ ఉంది అసలు. సో ఆ ఇల్యూజన్ రూమ్ నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఎంత మహాభారత్. అండ్ ఇక్కడ ధర్మరాజు won the war and gets coronated as emperor. అండ్ ఇంకా ఎక్కడ దాకా వచ్చామనేది తెలీదు, ఇంకా వెళ్తూనే ఉన్నాం. సో చూద్దాం ఇంకెంత ఉంది ఏంటిదని చెప్పేసి. అండ్ ఇక్కడ మొత్తం అండ్ ఇక్కడ ఇంకొక ఏదో రూమ్ ఉందన్నమాట. ఇక్కడ కూడా ఏదో మొత్తం ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మొత్తం కత్తులు అవన్నీ యుద్ధాల సౌండ్ వస్తుంది. అండ్ ఇక్కడ వేటు పద్మ వ్యూహం అంట. సో అక్కడికి అనుకుంటా వెళ్దాం లోపలికి. సో వేటు పద్మ వ్యూహం. సో చూద్దాం పద్మ వ్యూహంలో ఏమో. సో ఇక్కడ మొత్తం యుద్ధం జరుగుతుంది, అదే సౌండ్స్ మొత్తం యుద్ధాలు ఎట్లా జరిగినాయి ఏందని చెప్పేసి పద్మ వ్యూహంలా. సో చూడండి మొత్తం ఎంతమంది యుద్ధాలతోటి కత్తులు కట్ట మొత్తం అన్నీ. అండ్ ఇది వచ్చేసి 2009లో కట్టారు అనమాట. అండ్ ఆల్మోస్ట్ 16-17 years అవుతుంది కట్టి. అండ్ యా అండ్ ఇక్కడ శ్రీ హనుమంతుని లడ్డు అంట. సో చూద్దాం ఏముందో లోపల. అండ్ ఇక్కడ ఇలా సురేంద్రపురి అని ఉంది. సో హనుమాన్ చేతిలో నుంచి లడ్డు వచ్చేలాగా సెటప్ చేశారు. అండ్ ఇది ఓపెన్ చేస్తే నీ లోపల ప్రసాదం.
అండ్ ఫైనలీ అయిపోయిందనమాట బయటకు దారి. సో ఓవరాల్ ఈ క్రేజీ టెంపుల్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన లొకేషన్స్ అండ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.